హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. JN2 కాకినాడ బీటెక్ అండ్ బీఫార్మసీ రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఛాలెంజ్ వాల్యుయేషన్ కానీ ఏ విధంగా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. డైరెక్ట్గా ఫీజ్ పేమెంట్ ప్రాసెస్ లైవ్గా మీకు డెమో రూపంలో చేసి చూపిస్తాను. అదే విధంగా కంప్లీట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో టాపిక్ అయితే వెళ్ళిపోదాము. JN2 కాకినాడ రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ ఎవరైతే అప్లై చేస్తాం అనుకుంటున్నారో అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. మీకు స్క్రీన్ మీద ఏ విధంగా అయితే డిజిబుల్ అయితే అవుతుందో దాన్ని కానీ మీరు క్లిక్ చేయగలే ఈ విధంగా అయితే విజిబుల్ అవుతుంది. ఇక్కడ మీకు సెలెక్ట్ కేటగిరీ దగ్గర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ మీద సెలెక్ట్ చేయాలి మాన్యువల్గా. అక్కడ ఫిల్టర్ బై స్టేట్ అనేది ఉంటుంది. అక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ అనేది మాన్యువల్గా సెలెక్ట్ చేయాలి. ఇక్కడ సెర్చ్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు నార్మల్గానే REGISTAR రిజిస్టర్డ్ JN2 కాకినాడ అనే క్లిక్ చేయగలనే మీకు ఇక్కడ చూసుకోవచ్చు రిజిస్టర్డ్ JN2 కాకినాడ ఎగ్జామ్స్ అకౌంట్ ఓపెన్ బై రిజిస్టర్ అయితే ఉంటుంది. అది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. దాన్ని సెలెక్ట్ చేయాలి. ఇంకా మిగతా లింక్స్ ఏమి కూడా టచ్ చేయొద్దు. దాన్ని కానీ మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసుకున్నట్టయితే పేమెంట్ కేటగిరీ అనేది అడుగుతుంది. ఇక్కడ మీరు ఛాలెంజ్ వాల్యుయేషన్ అప్లై చేద్దాం అనుకుంటున్నారా, రీకౌంటింగ్ అప్లై చేద్దాం అనుకుంటున్నారు, రీవాల్యుయేషన్ అప్లై చేద్దామని అయితే ఉంటుంది. నేను సపోజ్ రీవాల్యుయేషన్ అయితే అప్లై చేయడం అయితే జరుగుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హాల్ టికెట్ నంబర్ సబ్జెక్ట్ కోడ్ అయితే అడుగుతుంది. హాల్ టికెట్ నంబర్ అనేది మీ యొక్క పిన్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే హాల్ టికెట్ నంబరే, అది గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ కోడ్ దగ్గర మీ యొక్క రెస్పెక్టెడ్ సబ్జెక్ట్ ఏదైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఫీజ్ పేమెంట్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే వెయిట్ చేయండి 1 or 2 days తర్వాత. ఎందుకంటే రిజల్ట్స్ డేటా షీట్ అనేది సెండ్ చేసిన తర్వాత, అంటే మీ కాలేజీకి రిజల్ట్స్ డేటా షీట్ సెండ్ చేసిన తర్వాత 1 or 2 days అయితే టైం పడుతుంది అప్డేట్ అవ్వడానికి. ఈ యొక్క JN2 వాల్యుయేషన్ అప్డేట్ అవ్వడానికి. సో 1 or 2 days తర్వాత అప్లై చేయండి. సో టెన్షన్ అయితే పడద్దు. అండ్ గుర్తుపెట్టుకోండి లాస్ట్ డేట్ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క సెమ్ రిజల్ట్స్ కిందనే అయితే ఉంటుంది డేటా షీట్ దగ్గర. మీకు పిన్ నెంబర్ అయితే ఇది అండ్ సబ్జెక్ట్ కూడా అయితే ఎక్కడైతే ఉంటుంది అది కాపీ చేసుకొని ఎంటర్ చేసుకున్న ప్రాబ్లం అయితే లేదు. ఇంకా వెళ్ళినట్టయితే మీకు ఎంటర్ చేయగల హాల్ టికెట్ నెంబర్ అండ్ కోడ్ ఎంటర్ చేయగలే స్టూడెంట్ క్యాండిడేట్ యొక్క నేమ్ అయితే చూపిస్తుంది. అండ్ క్యాండిడేట్ ఏదైతే సబ్జెక్ట్ కోడ్ ఎంచుకున్నారో ఆ యొక్క సబ్జెక్ట్ నేమ్ చూపిస్తుంది. కోర్స్ బీటెక్ అనేది చూపిస్తుంది. ఇంకా రీవాల్యుయేషన్ ఫీ అనేది మనకి 1000 రూపీస్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. అది మీరు గుర్తుపెట్టుకోండి. మనకి ఇది కాకుండా రీకౌంటింగ్ అని అప్లై చేద్దాం అనుకుంటే 600 రూపీస్ అనేది ఉంటుంది. అండ్ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది అగెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ దగ్గర స్టార్ మార్క్స్ ఉన్నవి కంపల్సరీ అయితే ఫిల్ చేయాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. కాంటాక్ట్ నెంబర్ దగ్గర మీ యొక్క రెస్పెక్టెడ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. కాంటాక్ట్ నెంబర్ 2 దగ్గర మీది కానీ లేదా మీ ఫ్రెండ్స్ది కానీ లేదా మీ యొక్క ఫ్యామిలీలోది కానీ ఎవరిది ఇచ్చినా సరిపోతుంది. ఈమెయిల్ ఐడి అనేది మస్ట్ అండ్ షుడ్ అయితే ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. సెమిస్టర్ అనేది మీరు ఏ సెమిస్టర్ అయితే ఆ సెమిస్టర్ అనేది ఇవ్వాలి. ప్రజెంట్ 3-2 అయితే 3-2 అని ఇవ్వాలి, లేదా 4-1 అయితే 4-1. అలా మీది ఏ సెమిస్టర్ అయితే 1-1 1-2 ఏదైతే అది ఎంటర్ చేయాలి. రిమార్క్స్ దగ్గర మీరు ఏవైనా ఇవ్వాలనుకుంటూ ఇవ్వచ్చు, లేదంటే ప్రాబ్లం అయితే లేదు. నేమ్ దగ్గర అగైన్ నేమ్ ఇవ్వాలి అండ్ మొబైల్ నెంబర్ పాత అదే స్టార్టింగ్ ఏదైతే ఇచ్చారో అది ఇస్తే సరిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ మాన్యువల్గా అయితే ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి అనేది అగైన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. పైన ఏది ఇచ్చారో అది ఇస్తే సరిపోతుంది. డీటెయిల్గా ఒకసారి డీటెయిల్స్ అన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి ఫీజ్ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత అగైన్ మనకి మనీ అనేది రీఫండ్ అయితే రాదు. అండ్ అది గుర్తుపెట్టుకోండి. మెయిన్ సబ్జెక్ట్ కోడ్ హాల్ టికెట్ అండ్ ఇక్కడ మనకి సబ్జెక్ట్ నేమ్ అది మెయిన్ మ్యాండేటరీ. ఇంకా కిందన మనకి ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటుంది. అది మీరు మాన్యువల్గా అయితే టిక్ మార్క్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇమేజ్ అయితే చూపిస్తుంది క్యాప్చా అనేది. అక్కడ మీరు మాన్యువల్గా క్యాప్చా అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది.
డైరెక్ట్ గా మీకు చూపిస్తుంది నెక్స్ట్ పేజ్ లో. మనకి చూసుకోవచ్చు ఫస్ట్ పేజ్ కంప్లీట్ అయింది. సెకండ్ పేజ్ దగ్గర అంటే సెకండ్ దాంట్లో అయితే ఉన్నాము. సెకండ్ టిక్ మార్క్ అనేది టోటల్ గా ఇవన్నీ కంప్లీట్ అయితే మనకి టోటల్ గా అప్లై అయితే అయినట్టు. మనకి ఇక్కడ చూసుకోవచ్చు అమౌంట్ అండ్ టోటల్ స్టూడెంట్ నేమ్. అగైన్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అని అనేది మనకి చూపిస్తుంది పేమెంట్ డీటెయిల్స్ దగ్గర. ఇవన్నీ ఓకే అనుకుంటే మనకి నెక్స్ట్ కి వెళ్ళాలి. ఒకవేళ మీరు ఏం చేంజ్ చేయాలంటే బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ మేము క్లిక్ చేసినట్టయితే మీకు పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు నెట్ బ్యాంకింగ్ నుంచి చేసినట్టయితే బ్యాంక్ ఛార్జెస్ అనేది 11.8 అనేది ఉంటుంది. అదర్ బ్యాంకింగ్స్ నుంచి చేసుకున్నట్టయితే 17, అంటే ఎస్బీఐ నుంచి చేసుకుంటే తక్కువ అమౌంట్ అయితే ఉంటుంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ కానీ చేయాలనుకుంటే ఛార్జెస్ అయితే ఎక్కువ ఉంటాయి, 59-61 రూపీస్ అనేది. బెటర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది మీరు కంప్లీట్ చేసుకోండి. నేను ప్రెజెంట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ తో పేమెంట్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ హియర్ అని అయితే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేజ్ అనేది విత్ ఇన్ ఒక 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్ లో పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ యూజర్ ఐడి అనేది కూడా మస్ట్ అండ్ షుడ్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ అయితే ఉంటుంది. మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ తో లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ మనకు ఒకసారి చూసుకోవచ్చు మన యొక్క అకౌంట్ నెంబర్ అండ్ టోటల్ గా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ సంబంధించి అమౌంట్ అనేది అంతా కూడా చూపిస్తుంది. ఇక్కడ అన్ని ఓకే అనుకుంటే కన్ఫర్మ్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయగలే మీ యొక్క బ్యాంక్ రిజిస్టర్ అయిన నంబర్ కి 1 టైం పాస్వర్డ్ అని అయితే రావడం అయితే జరుగుతుంది. అది మీరు మాన్యువల్ గా అయితే సెలెక్ట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం కన్ఫర్మ్ అని క్లిక్ చేసినట్టయితే పేమెంట్ గేట్వే అనేది విత్ ఇన్ ఒక 1 or 2 సెకండ్స్ లో కంప్లీట్ అవుతుంది. పేమెంట్ అనేది కూడా సక్సెస్ అయితే అయినట్టు. మనకి టోటల్ గా పైన అన్ని చూసుకోవచ్చు, అన్ని ట్రాన్సాక్షన్స్ అయితే కంప్లీట్ అయితే అయ్యాయి. ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ అనేది కూడా సక్సెస్ అయితే అయింది. అండ్ మన పేమెంట్ రిఫరెన్స్ ఐడి అండ్ టోటల్ ఎన్క్విక్ నెంబర్ అయితే ఇస్తారు. అండ్ టోటల్ ఏ డేట్ ని మనం పేమెంట్ చేసాము అండ్ టోటల్ గా అన్ని సబ్జెక్ట్ కి సంబంధించి అంతా కూడా డీటెయిల్ గా అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు లేదా ప్రింట్అవుట్ అయినా తీసుకోవచ్చు. ప్రింట్ అనేది తీసుకోండి, ప్రింట్ తీసుకొని దేనికైనా ఉపయోగం ఉంటుంది. అండ్ టోటల్ గా ప్రింట్ అనేది కూడా మీరు బయట ఎక్కడైనా తీసుకుంటే ప్రింట్ చేసుకున్న ప్రాబ్లం అయితే లేదు. సేవ్ చేసుకోండి మీ యొక్క మొబైల్లో కానీ లేదా పీసీలో కానీ. సో ఫైనల్ గా అప్లై చేసుకునే ప్రాసెస్ అయితే ఇదన్నమాట, డీటెయిల్ గా కూడా సింపుల్ గా. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయచ్చు. సైన్ అప్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.